గాంధీ భవన్ లో మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకమైన, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, అసలు ఈ ప్రాజెక్టులు మంజూరైంది ఎవరి పీరియడ్లో? ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 8 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టులు మంజూరిచ్చి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రైట్ ఫ్రమ్ 2008 to 2014 దాకా 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మిగిలిన దాన్ని, సరే మిగిలినటువంటి 3,000 కోట్ల 4,000 కోట్ల మిగిలిన వాటిని కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం నేను చేసినట్టుగా మాట్లాడుతున్నాను. అయినా ఇప్పటికి కూడా పాలమూరు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికి కూడా మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు ఈవెన్ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి కాలేదు? ఈ రోజు కూడా ప్యాకేజ్ 29 2005 స్టార్ట్ అయింది. మరి మీరు 2010 నుంచి 2014 నుంచి 23 దాకా 10 సంవత్సరాలు ఉండి కూడా 1,60,000 ఎకరాలు బారేది పూర్తి కాలే. ఇప్పటికి కూడా ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కాలే. ఇంకా ఇలా మీరేమో పాలమూరు ప్రాజెక్టు మీద ప్రేమతో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, కేసీఆర్నైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి 25 TMC రిజర్వాయర్ కట్టాల. 25 TMC రిజర్వాయర్ కట్టాల. మరి ఇప్పటిదాకా అక్కడనేమో మీ ఫామ్ హౌస్కు అనుకొచ్చేదాని కాడికి వచ్చినప్పుడేమో 50 TMC మల్లన సాగర్ కడతారు, కట్టదని కాదు, మల్లన సాగర్ కడతారు. సుమారుగా 100 TMCల రిజర్వాయర్ కడతారు కేవలం 3-4 సంవత్సరాల్లో. మరి 10 సంవత్సరాలైన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి ఈ రిజర్వాయర్ 25 TMC ఎందుకు కట్టలేదు? అదొకటి. గట్టు ఎత్తిపోతల పథకం ఇది 10 సంవత్సరాలు ఉండి 8 లక్షల కోట్ల అప్పు చేసి మేము అడిగినాం. జూరాల అనేది మొదటిది. జూరాలపైనే జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ ఉన్నాయి. సో నీరు సరిపోవడం లేదు, ఒక పంట కూడా సరిపోవడం లేదు. రిజర్వాయర్ కట్టండి అంటే గొప్ప హెలికాప్టర్లు వేసుకొని పోయేసాడు మాట్లాడు కొబ్బరిగా కొట్టే కార్యక్రమం చేసి 10 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి తీయలే, మొదలు పెట్టలే ఈనాటికి కూడా. ఎందుకు? నిధులు లేకనా? నీళ్లుండే మీకు చిత్తశుద్ధి లేక పాలమూరు ప్రాజెక్టు పైన పాలమూరుకి వెళ్ళి ఎంపీగా గెలిచి ఇలా గుణాలు అక్కడి నుంచే కదా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేయలే. ఆర్డీఎస్ గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్, కరెక్టే. ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడు ఈనాడు కాదు, మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆర్డీఎస్ సంబంధించి 90,000 ఎకరాలు రావాలి, సుమారుగా నీళ్లు రావాలి. మీరు మరి 9 లిఫ్ట్ అని పెట్టి అది కేవలం 10,000 ఎకరాలు రావట్లేదు. దానిలో కూడా రిజర్వాయర్ కట్టాలా. ఈనాటి కూడా రిజర్వాయర్ కట్టలే. 9 లిఫ్ట్కి సంబంధించి కూడా ఈనాటి కూడా రిజర్వాయర్లు కట్టలేదు. ఎందుకు కట్టలేని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత ప్రేమ వలకపోతున్నాడు కేసీఆర్ పాలమూరు పైన. రిజర్వాయర్లు కట్టలే, కల్వకుర్తి అంతర్భాగంలో 29 ప్యాకేజీ పూర్తి కాలే, ఈ ల్యాండ్ అక్విజిషన్ కాలే, రిజర్వాయర్స్ కట్టలే. గుడిపల్లి కాదు, గట్టు రిజర్వాయర్ కట్టలేదు, లిఫ్ట్ పెట్టలే. మరి 9 లిఫ్ట్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా కూడా రిజర్వాయర్ కట్టే కార్యక్రమం చేయలే. అందుకని ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన తర్వాత దద్దమ్మ పరిపాలన చేసి, బాధ్యతారహిత పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా అయినా కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని అప్పులు చేసినా నెలకు 6,000 కోట్ల వడ్డీ, సంవత్సరం 70,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేసే చాలా ఉంది. చాలా యూరియా గురించి మాట్లాడతాడు. అంటే అసలు యూరియా షార్టేజ్ అనేది ఎవరి కారణం? 100% కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒకప్పుడు షుగర్ కోటా ఉంటుండే, గోధుమ కొనాలంటే రేషన్ కార్డు కోటా ఉంటుండే, టెలిఫోన్ కార్డు కోటా ఉంటుండే.
అంటే సఫిషియంట్ సప్లై లేనప్పుడు డిమాండ్ సప్లై అనేది అబ్నార్మల్ గ్యాప్ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కక్షతోట తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇలా యూరియా ఇవ్వనప్పుడు వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలా, రైతులు ఇబ్బంది పడవద్దు, క్యూలో పడాల పరిస్థితి రావద్దని ప్రాపర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే పద్ధతిలో దాన్ని ఆన్లైన్ చేస్తే అంటే సాంకేతిక పరిజ్ఞానం చేస్తే తప్పవుతుందా? ఎట్లా ఏ లెక్క ప్రకారం? అందుకనే మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎందుకు తెలిపేలే? కేంద్ర ప్రభుత్వం పోతే మీరే అప్పు చేయొచ్చు కదా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది కదా. సో డెఫినెట్గా కేసీఆర్ నిన్న పెట్టిన మాట్లాడిన మాటలు